అంటే మీ దగ్గరికి ఎప్పుడన్నా చేయలేని వాళ్ళ ఇంట్లో వచ్చి బాల్య వివాహాలు చేసుకోవద్దు అది చెప్తాను రా వస్తాను రా ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చారు ఇటువంటి ఏమన్నా ఉంటావు నెంబర్ చేయాలంటారు ఏ నెంబర్ అది దోస్తులలో ఎవరికైనా పెళ్లి చేసే ప్రయత్నాలు నడతానా వాళ్ళ దగ్గర పోయి మన మూడో ముచ్చట అంటాం కదా మందలిస్తే ఆమె ఏం చెప్పిందంటే మా మధ్య మార్గంగా ఏమన్నానంటే సార్ ఏం చేయాలి సార్ మా వాళ్ళు కూడా గిట్లే మీ లెక్కనే మంచి చదువుకోమని పంపించింది కానీ సార్ అప్పుడు ఇప్పటి లెక్క గడిగడికి స్కూల్స్ లేవు కస్తూర్బా స్కూల్స్ ఇవన్నీ ఇట్లా లేవు అప్పుడు 10 కిలోమీటర్ల దూరం పోతే ఒక స్కూల్ ఉండేది గవర్నమెంట్ స్కూల్ అది కూడా హై స్కూల్ సో అంత దూరం పోయి నడుచుకుంటూ పోయే క్రమంలో మా దోస్తు గారి సూపర్తో మేము చదువు అవ్వలేదు 10th క్లాస్ వరకు క్లోజ్ అయినా మళ్ళీ వచ్చి ఈ పని చేస్తాను సార్ అప్పుడు కనుక మంచిగా చదువుకుంటే మీ లెక్క ఆఫీసర్ అయింది అని వాళ్ళు చెప్పారు అదే సెకండ్ నాకు ఉత్సాహం వచ్చింది చెప్పండి ఏం పని నడుతుందంటే ఇది సంగతి సార్ ఇట్లా కూలి ఇస్తాను ఈ పని నడుతుందని చెప్పి ఈ 2 అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది ఇంకొక 3వ గ్రూప్ పని చేస్తాను వాళ్ళు కూడా మనం అక్కడికి పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే ఏం పని చేస్తానంటే సార్ ఇక్కడ ఒక దేవుని గుడి కడతా ఉన్నారు ఆ గుడి కట్టడం కోసం మేము కూలి పనికి వచ్చాం గుడి కట్టే దాంట్లో కూలి పనికి వచ్చినాం చాలా సంతృప్తిగా ఆ పనిని చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవునికే ప్రపంచానికి అందరికీ మాకు భగవంతుడు సృష్టిస్తే ఆ దేవునికి ఇక్కడ గుడి కడతా ఉన్నాం ఆ పని నాకు దొరికింది నేను ఆ దేవునికి ఇల్లు కడతానంటే ఎంత సంతోషం అని చెప్పి మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఈ పనికి వస్తూ ఉన్నాం వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచిగా సంతోషంగా పని చేసుకోవాలి సాయంత్రం పోయేటప్పుడు మళ్ళీ తెలంగాణకి దేవుడి గుడిలో పడుకుంటాడు కదా అని చెప్పి శుభ్రంగా ఊడ్చి ఆ చెత్త అంతా బయట పారబోసి ఇంటికి పోయి భగవంతుడా నీ ఇల్లు కట్టే పనిలో నాకు అదృష్టం కల్పించాను అని చెప్పి మంచి సంతోషంగా చల్లారం మంచి అన్నం తిని పడుకుంటా ఉన్నాం హ్యాపీగా అని చెప్పి అది సో దీంట్లో నాకు ఒక మంచి పాయింట్ ఉంది ఏంటిదని మీకు ఏదో చెప్తాను సార్ ఇదంతా మాట వీళ్ళందరూ కూడా చేసే పని అంతా కూడా ఒకటి ఏం పని చేస్తుందంగా సంతోషంగా చేసుకుంటూ వస్తాము కదా 3 ఆలోచన విధానాలు మనకు దొరికిన ఒక్క కానీ ఎక్కడన్నా కాదు మీ దగ్గర అది ఎక్కడ నాకు తెలియదు సో దీంట్లో ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు అక్కడ కూలి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ కూలి పని ఎలా చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పిండు ఇక్కడ మనం ఏంటిది విద్యార్థులను విద్య నేర్చుకోవాలి ఈ విద్య నేర్చుకునే ఒక అంశాన్ని మనం ఆ 3 ఎవరిలాగా మనం తీసుకోవాలి సో ఇప్పుడు మీరు గట్టిగా చెప్పండి కొట్టుకోవాలి సో ఏంటి అంటే దట్ మీన్స్ ఏ పని చేసినా ఏదో మొక్కుబడిగా కాకుండా సంతృప్తిగా ఆనందంగా ఇష్టంతో చదువుకోండి ఇష్టంగా చదువుకుంటే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వాళ్ళు 2 లక్షల మంది చదువుకుంటా ఉన్నారు కానీ కొంతమంది సక్సెస్ అవుతా ఉన్నారంటే అట్లా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతా ఉన్నారు అందులో మనం జాయిన్ ఆ లైన్లో మనం లేకపోతే మనం చదువుకున్న చదువు